ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి, సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. మన ఆధార్ డేటా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, మనకి సంబంధించినటువంటి పర్సనల్ డేటా బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం దగ్గర ఉండొచ్చు, కానీ అవి బయటికి వెళ్ళడం అంటే అత్యంత ప్రమాదకరం. మన జీవితాలని తీసుకెళ్ళి ఉగ్రవాదుల చేతుల్లోనో లేకపోతే కనుక అసాంఘిక శక్తుల చేతుల్లో పెట్టినట్టు, అది ఓ రకంగా బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మకం అనేటటువంటి ప్రజల నమ్మకాన్ని భంగపరిచినట్టు. ఇది యాక్చువల్గా వ్యక్తుల యొక్క సంఘర్షణ ఫలితంగా వచ్చినటువంటి ఒక ట్వీటే ఇప్పుడు ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. ఇందులో ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరో అభిమాని ఏదో పవన్ కళ్యాణ్ గురించి నెగిటివ్ పోస్ట్ పెట్టారు. దానికి కోపంతో పవన్ కళ్యాణ్ అభిమాని అయినటువంటి వ్యక్తి ఈ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అంటూ ఒకటి @ కల్ట్ ఫ్యాన్ ఇక్కడ అన్నటువంటి దాంతో నడుపుతూ పెట్టిన దాంట్లో ఇందులో MSISDN నెంబర్, IMSI నెంబర్, IMEI నెంబర్, అట్లాగే LBS DTTM, సెల్ ఐడి, లాటిట్యూడు, లాంగిట్యూడు, డీవియేషను, అలాగే రిక్వెస్ట్ ఐడి, టోటల్గా ఇవన్నిటి కలిపి ఇది వాస్తవంగా అత్యంత కీలకమైనటువంటి సమాచారం. ఇలాంటివి అసలు బయట పబ్లిక్కి పొరపాటును కూడా చేరకూడదు. ఇప్పుడు సోన్సో సెంటర్లో సోన్సో వాడి ఇంటి ఎదురుగుండా సోన్సో వాడి ఏరియాలో ఉంటాడు అనేది చెప్పడం వేరు. బట్ ఈ డీటెయిల్స్ IMEI నెంబర్ అంటే మన ఫోన్కి సంబంధించినటువంటి ఆ కోడ్, అది అవి కూడా బయటకు వచ్చినాయి అంటే ఇది ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి అంశం. ఏం జరుగుతోంది అన్నది అసలు దీని మీదన ఆలోచించి బాధ్యతగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే పోలీస్ శాఖ ఉంది.